మంత్రగాడు. అనగనగనగా జీవ అనే ఒక కుర్రవాడు పశువుల్ని కాసుకొని బ్రతుకుతూ ఉండేవాడు. వాడి హస్తవాసి మంచిదని, వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది. జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లని గ్రోవ్ ఉండేది. దాంతో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్లుండేది. ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి వాని చుట్టూ మూగేది. అందరూ వచ్చి జీవా మరొక్కసారి వాయించవు అని బ్రతిమిలాడి వినేవాళ్ళు. ఈ సంగతి 10 మైళ్ళ దూరాన పట్నంలో ఉండే ఒక శ్రీమంతుని చెవిలో పడింది. ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉన్నది. గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా. అందుకని నాణ్యమైన గోవు ఏ దేశంలో ఉన్నా సరే, ఎంత ఖరీదైనా సరే కొని తీరేవాడు. తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి వాణ్ణి రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టాలనుకున్నాడు. జీవా తన సంరక్షణలో ఆ శ్రీమంతుని గోవులను ఒక్క వెలితి లేకుండా మేపేవాడు. దగ్గరుండి దానా పెట్టించేవాడు. ప్రవహించే నీటిలో రోజు వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు. 1000 కన్నులతో ఆవులను కనిపెడుతూ ఉండేవాడు. వాటిని అతడు పేరు పేరున పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు. అలివేని రావే అంటే వెంటనే పరిగెత్తుకొచ్చేది. ఆనిముత్యమా రావే అనగానే దూడ గంతులేస్తూ వచ్చేది. ఇలానే బట్టలావు, నల్లావు, పోట్లావు అన్నీ అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి. ఉదయం లేగలను విడవగానే జీవా వాటిని మైదానానికి తీసుకుపోయి మేత కొదిలేవాడు. తక్కిన పశువుల మందల మోస్తరుగా జీవా తన ఆవుల మందలను తోలనక్కర్లేదు. చేతిలోని పిల్లను గ్రోవితో సైగ చేస్తాడు. అవి మనసు కనిపెట్టి వాని ఇష్టప్రకారం నడుచుకుంటూ ఉంటాయి. రోజు వాటిని మేతకు వదిలి జీవా ఒక చెట్టెక్కి పలవలో కూర్చుండి హాయిగా పిల్లను గ్రోవి ఊదుకుంటూ ఉండేవాడు. అతడు పాడుతూ ఉంటే అవి మొరలెత్తి వింటూ ఉంటాయి. పొద్దు దిగిపోగానే జీవా గిలిలిలి 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 అని ఊదేవాడు. ఎక్కడెక్కడ మోస్తూ ఉన్న ఆవులు వచ్చేసి వాని చుట్టూ మూగేసేవి. ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన కూడా జీవా మురళి ఊదేవాడు. ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి. ఒక రోజున జీవా గోవులను బీడు మీద కొదిలి చెట్టు పలవలో కూర్చొని ఉండగా అక్కడికి బందిపోటు దొంగల గుంపు వచ్చి పడింది. అందాల చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కన్ను మరిగిపోయింది. వీటిని మన మకాంకు మళ్లించండోయ్ అని అనుచరులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత తోలినా, బెదిరించినా, కొట్టినా, మరేం చేసినా ఆవులు కదలలేదు, మెదలలేదు. పోరా పిచ్చివాడ అన్నట్లుగా ఆ దొంగల వైపు ఒక్కసారి మెడ ఎత్తి చూచి మళ్ళీ తల ఉంచుకొని వాటి మానానవి మేసాగాయి. ఈ సంగతి వాళ్ళు పోయి నాయకునితో చెప్పగా అతడు ఉగ్రుడై ఓరివాజమ్మల్లారా, ఇంతేనా మీ తెలివి? వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు. ఆ మంత్రగాన్ని పట్టి తీసుకురండి, లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు. అనుచరులు వణికిపోతూ తలా ఒక మూలకు పరుగులెత్తారు. వాళ్ళల్లో తెలివైన ఒకడు మటుకు దూరం పోలేదు. నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కునుండాలి అని నిశ్చయించి చేరు నుండే తుప్పలు, పొదలు, చిట్టడులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇంతమంది దొంగలను ఎదించడం ఎవడతరం? అందులోనూ జీవా వంటి ఒక కుర్రవాడి వల్ల అవుతుందా? చేసేది లేక వాడు మెల్లగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కొని వాళ్ళ చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ దగ్గరనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చడి పసిగట్టి మొరిగింది. అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కొని జీవాన్ని పట్టేశాడు. వాణ్ణి తీసుకువెళ్లి నాయకుని ఎదుటి పెట్టగానే అతడు కత్తి చూపిస్తూ అరే మాతో రారా, మంత్రం విప్పేసి మందను మరలించు, లేకుంటే కబడ్దార్ అంటూ భయపెట్టాడు. పుట్టెడు దుఃఖంతో జీవా పిల్లను గ్రోవి ఊదుకుంటూ తన గోవుల మందను దొంగల మకాంకు మరలించాడు. అక్కడ వాళ్ళు ఆవుల మందను ఒక దొడ్డిలోకి తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలో వదిలేశాడు. దొంగలు మకాన్ చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాము కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి బేష్ బాగానే ఉంది, బలిష్టమైన ఆ బట్టావును కొట్టి ఇవాళ బిందు చేయండోయ్ అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం అనుచరులు ఆవును కొట్టి పసందుగా వండి వడ్డించి ఇక ఆరగించుదాం అనుకుంటున్నారు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. అక్కడ మైదానంలో ఉండిన జీవా ఓ చెట్టెక్కి కూర్చొని మామూలుగా పిల్లని గ్రోవి ఊదుకుంటున్నాడు. అతడు గిలిలిలి 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 అని పాడగానే దొడ్డిలో ఉండే గోవులన్నీ అమాంతంగా పలువులు తెంపేసుకున్నాయి. గోడలు పడగొట్టుకొని జీవా చుట్టూ మూగి పాట వినసాగినాయి. నాయకుని మకాన్లో అనుచరులు స్వహస్తాలతో వండి వడ్డించిన గోమాంసం ఒక్కళ్ళు విస్తరులోనూ కనపడలేదు, అదృశ్యం అయిపోయింది. ఆ బట్టావును చంపిన ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాట వినిపించే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవా, వాని చుట్టూ పాట వింటున్న గోవుల మంద అక్కడ కనిపించినాయి.
ఇంకా పరిశీలనగా చూచేసరికి వారు చంపి విందు చేసుకోబోయిన ఆ బట్టావు కూడా పాట వింటూ జీవా ప్రక్కనే ఉన్నది. అందరూ నిశ్చేష్టులైపోయారు. దొంగల నాయకుడు జీవాకు పాదక్రాంతుడై, ఓయ్ పిల్లవాడా, నువ్వు సామాన్యుడివి కావు, నిజంగా మంత్రగాడివే, ఆ గోపాలకృష్ణుడివే. నీ చేతిలోది ఒట్టి పిల్లను గ్రోవు కాదు, ఆ మురళీకృష్ణుడు గానం చేసే మహిమగల వేణువే. మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని మన్నించు, మరెన్నడూ నిండు జీవాల ప్రాణాలు తీయబోం, బుద్ధొచ్చింది, మన్నించు అంటూ వేడుకున్నాడు. నాయకుడు చెప్పిన ఈ మాటల్లో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియనే తెలియదు. అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు. వాళ్ళు వదిలిందే చాలనుకుని మళ్ళీ తన మందను మరలించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.